ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. లేటుగా వచ్చాడు, మూడు బాగోకపోతే కష్టం, కాసేపు ఆగి పెట్టిద్దాం అనుకున్నాను, అలానే మర్చిపోయాను. ఇప్పుడు ఈ హడావిల్లో ఏం చేస్తాడో ఏమో. కూల్గా సంతకం పెట్టించుకోవాలి. నాన్న, అన్నీ సర్దుకున్నావా? రెడీనా? రెడీ నాన్న, షూ కూడా వేసేసుకున్నాను. త్వరగా వచ్చి టిఫిన్ తీసుకెళ్ళు. సరే నాన్న. స్వప్నిక, నాకు టైం అవుతోంది. మాస్టర్ ఇంకా రాలేదేంటి? వస్తానన్నారా లేక నిన్నే రమ్మన్నారా? వస్తానన్నా నాన్న, వచ్చేస్తుంటారు, నువ్వు రెడీ అవ్వు. కానీ నాన్న, త్వరగా తినేసి ప్లేట్ కిచెన్లో పడి సాయంత్రం వచ్చాక అడుగుతాను. ఓకే? స్వప్నిక, స్వప్నిక, రెడీనా? టైం అవుతుంది. రెడీ మాస్టర్, ఒక్క 2 నిమిషాలు. త్వరగా. కానీ అమ్మ, కానీ 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 నమస్కారం మాస్టారు. నమస్కారం, నమస్కారం. ఏంటి ఇంకా హడావుడి పడుతున్నారు? రోజు ఈ పాటికంతా రెడీగా ఉండేవారు కదా. ఇదిగో ఈవిడి గారి ముచ్చట్ల వల్లనే నిన్నే ఈవిడికి స్పోర్ట్స్లో వచ్చిన మెడల్స్ గురించి, స్కూల్లో అందరూ ఏమైనా ఆకాశానికి ఎత్తేసిన విషయాల గురించి, మా కిరణ్ సార్ అని మీ గురించి కబుర్లు చెప్తూనే ఉంది. రాత్రి పడుకునేసరికి 12 దాటిపోయింది. ఉదయం లేచేసరికి లేట్ అయిపోయింది. ఇదిగో ఉరుకులు పరుగులు. కానీ నా త్వరగా కానీ. స్వప్నిక, వెళ్దామా? ఒక్క నిమిషం సార్. నాన్న సంతకం. ఈ హడావులని తీరిందా నీకు? ఆయన రాత్రి ఏం చేసావు సంతకం పెట్టుకోకుండా? మర్చిపోయాను నాన్న. మర్చిపోతావు. మెడల్స్ చూపించడానికి అయితే మతి మరపు ఉండదు. గోవర్ధన్ గారు, చిన్నపిల్ల మర్చిపోయానంటుంది కదా, టైం అయిపోతుంది, కాస్త సంతకం పెట్టేయండి. లేదు పెన్నో. ఏంటిది? ఈ లెక్కలో ఈ మార్కులు ఏంటి? 100కి 46. క్లాసులకు వెళ్తున్నావా లేక పొద్దుంతా గ్రౌండ్లోనే తిరుగుతున్నావా? నువ్వు అసలు మార్కులేనా? అది నాన్న. చెప్పు. ఆ ఎగ్జామ్ అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాను, చదవలేదు అని పెట్ట కథలు చెప్పు. అందుకే ఆటలు పాడు వద్దంది. చదువు మొత్తం చంకనాగిపోతుంది. గోవర్ధన్ గారు, మ్యాథ్స్ కింద సైన్స్ మార్కులు చూడలేదా మీరు? ఒకసారి చూడండి సార్, 100కి 94. ఆ ఎగ్జామ్ కూడా తను స్పోర్ట్స్ ఆడుతూనే రాసింది కదా. మరి మ్యాథ్స్లో తక్కువ ఎందుకు వచ్చాయి? ఎందుకు తక్కువ వచ్చినాయి? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. దీన్నే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే వ్యక్తిగత ఆసక్తి. మనకు దేంట్లో అయితే ఆసక్తి ఉంటుందో దాంట్లోనే నైపుణ్యం సాధిస్తాం. ఇది అంతే. తనకి సైన్స్ అన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్, అందుకే వాటిలో రాణించగలుగుతుంది. అంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదనమాట. దాని గాలికి వదిలేస్తుందా? 10th క్లాస్లో అన్ని సబ్జెక్టుల్లో మంచిగా మార్కులు వస్తేనే కదా ముందుకెళ్ళగలిగేది. తను ఖచ్చితంగా ముందుకెళ్తుందండి, నాకా నమ్మకం ఉంది. ఇప్పుడంటే 8వ తరగతే కదా, రేపు 9వ తరగతికో 10వ తరగతికో వచ్చేసరికి మ్యాథ్స్లో ట్యూషన్ పెట్టిస్తే సరే తనే పికప్ అవుతుంది. అవును, ట్యూషన్కి వెళ్తే మ్యాథ్స్ బాగా అర్థమవుతాయి, మా ఫ్రెండ్స్ చెప్పారు. చెప్తారు. నువ్వు పరుగుల పోటీల ముందుకి, చదువులో వెనకబడు. గోవర్ధన్ గారు, మీరు ఎంతసేపు తనలోని మైనస్ని ఎత్తి చూపుతున్నారు కానీ తనలోని ప్లస్ను గుర్తించడానికి. అండర్-19 రన్నింగ్ రేస్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి నేషనల్స్కి సెలెక్ట్ అయింది సార్ తను. ఆ విషయంలో ఆనందపడరేంటి? మాస్టరు, ఈ మెడల్స్ కప్పులు కూటికి వచ్చావా గుడ్డకొచ్చావా? మంచిగా చదువుకుంటే రేపు అక్కడికి వస్తుంది. కాబట్టి ఈ నేషనల్స్ గేషనల్స్ ఏమొద్దు, ఇప్పటి వరకు వచ్చిన చాలండి. అలా కాదండి, మీరు చాలా నార్మల్గా ఆలోచిస్తున్నారు. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఆలోచించే మాట్లాడుతున్నాను మాస్టర్. అసలే అది తల్లి లేని పిల్ల, వయసు పెరుగుతున్న పిల్ల. అసలే బయట రోజులు బాగాలేదు. నేషనల్స్ అని అవని ఇవని అంతంత దూరం తిరగడం మంచిది కాదు. ఏదో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఏమో చదివించేసి దాన్ని పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా? తనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన అవసరం లేదా? అరే, మీరు కూడా అందరిలాగా స్పోర్ట్స్లో అంత తక్కువగా అంచనా వేస్తారేంటి సార్? అదే మీ బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంది. తన టాలెంట్తో స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం సాధించగలుగుతుంది.
తన భవిష్యత్తును తనే నిర్మించుకుంటుంది. అయినా మీరు కూడా అందరు పేరెంట్స్ లాగా చదువు 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 అని ఆలోచించకండి. అది కాదు మాస్టారు, ఆటల ధ్యాసలో పడి చదువుని ఎక్కడ అశ్రద్ధ చేస్తుందోననే నా భయం. దాని భవిష్యత్తు బాగుండడం కంటే నాకు ఏం కావాలి చెప్పండి? అన్నీ తెలిసిన వాళ్ళు, మీరు ఎలా అంటే అలానే. కానీ పాప మాత్రం జాగ్రత్త మాస్టర్. ఖచ్చితంగా నేను చూసుకుంటాను కదా. నాన్న సంతకం. ఇదిగో ఈసారి నుంచి మ్యాథ్స్లో కూడా మంచి మార్కులు రావాలి. ఖచ్చితంగా. సరే నాన్న. కానీ 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 సప్లిక మాస్టర్ స్కూల్కి టైం అవుతుంది. గౌతమ్ గారు మరి మేము వస్తాం. సప్లిక త్వరగా వచ్చాయి. కానీ నాన్న బాయ్ నాన్న. గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు, నమస్కారం. గోవర్ధన్ గారు, నమస్కారం అండి. మీరు? నా పేరు అజయ్. నేను మీకు తెలియదులేండి, కానీ మీరు నాకు బాగా తెలుసు. మీరు మంచి సోషల్ వర్కర్ కదా, అలా తెలుసు అన్నమాట. ఓ, రండి కూర్చోండి. మీకు చక్రవర్తి గారు తెలుసు కదా? చక్రవర్తి గారంటే చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. మీ ఏరియాలో ఉన్న చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఓనర్ చక్రవర్తి గారే. ఆయన మా నాన్నగారే. ఓహో, ఆయన నాకు బాగా తెలుసు కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను. నేను పెద్దగా బయటపడలేండి. అదే బయట తిరిగాను లేండి. ఎక్కువగా నీడ పట్టున ఉండడమే కాదు, మా నాన్నగారి నీడలో భద్రంగా పెరుగుతున్న వాడిని కదా. ఏదైనా పని మీద వచ్చారా? అవును, మీ పనులు ఆపేయమని చెప్దామని వచ్చాను. అంటే? అదే చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ని మీ ఏరియా నుండి తీసేయాలని లేనిపోని దురదతో గెలుకుతున్నారుగా. మిస్టర్, కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మర్యాదగా మాట్లాడుతున్నాను కాబట్టే ఇలా ఉంది. చేతల్లోకి దిగితే వేరేలా ఉంటుంది. బెదిరిస్తున్నావా? బెదిరించడమా? అది నా హిస్టరీలోనే లేదు. నాకు అడ్డొస్తే బెదిరించడాలు బ్రతిమలాడ్డాలు ఉండవు. నాదంతా సైలెంట్గా డైరెక్ట్ అటాకే. అడ్డు తొలగాల్సిందే. నీ బుడత ఊపులకు బెదిరిపోయేవాడు ఎప్పుడో లేడు ఇక్కడ. అచ్చా, వెరీ గుడ్. మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. అది విన్న తర్వాత కూడా మీ ధైర్యం ఎగిరిపోకుండా అలానే ఉందనుకో, నేను వెళ్ళిపోతాను. మీ జోలికి రాను. కథ విందుకొని కూల్గా కూర్చోండి సార్. అరే కూర్చోండి సార్. అనగనగనగా ఒక ఊర్లో ప్రశాంత్ నగర్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో కీర్తి అనే ఆవిడ ఆశా వర్కర్గా పనిచేస్తుంది. తను చాలా సిన్సియర్, పనిని దైవంగా భావించే టైపు. అందుకే వెనక ముందు చూసుకోకుండా పులి నోట్లో తలపెట్టింది. చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళ ఏరియాలో పొల్యూషన్ బాగా పెరిగిపోయిందని, చాలామంది రోగాల బారిన పడుతున్నారని రిపోర్టు తయారు చేసింది. ఈ విషయం ఆ పులికి తెలిసింది. పులి జోలికి వస్తే పులూరుకుంటుందా? వేటాడింది. డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్న కీర్తిని నెంబర్ ప్లేట్ కూడా లేని ఓ కారు వెనక నుండి వచ్చి కసి తీరా గుద్దేసి వెళ్ళిపోయింది. బట్ దేర్ ఇస్ నో ప్రూఫ్. ఆ పులికి ఉన్న పలుకుబడితో ఈ విషయం కాస్త గాల్లో కలిసిపోయింది. పాపం కీర్తి శేషరాలు అయ్యింది. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకో. నువ్వు పీకేదేమీ ఉండదు. ఏం పీకుతానో చూద్దు కానీ. నీ పెళ్ళాని యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చేయించిన నేనే చెప్పేదాకా నీకు తెలీదు. ఇంకా నువ్వు చేసేదేంట్రా? ఏం చేస్తానో చూద్దు కానీ. నీ కంపెనీని మూయించడానికి నేను చేస్తున్న ప్రయత్నాన్ని చూసి భయపడే కదా నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చావు. చూస్తూ ఉండు, నీ కంపెనీని త్వరలోనే మూయిస్తాను. నువ్వు మూయిస్తుంటే నేను మూసుకొని కూర్చోడానికి ఏమైనా పిల్ల బచ్చగాని అనుకుంటున్నావా? నేను వయసులోనే చిన్నోడిని, వ్యవహారంలో చాలా పెద్దోడిని. మళ్ళీ ఇంకొక పిట్ట కథ రాసే పనిని నా పెన్నుకు కల్పించకండి గోవర్ధన్ గారు, ప్లీజ్. నీ బెదిరింపులకు బెదిరిపోయేవాడు ఎవ్వడూ లేడు ఇక్కడ. ఈ బెదిరించడాలు బ్రతిమలాడ్డాలు ఉండవని ఇందాకే చెప్పాను.
నాదంతా సైలెంట్గా డైరెక్ట్ అటాకే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేం భయపడను. అవునా? సరే అయితే వస్తా మరి. అది గోవర్ధన్ గారు, మీ పాప స్వప్నిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కదూ. స్కూల్ నుండి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రమ్మని చెప్పండి. రోడ్డు మీద నెంబర్ ప్లేట్ లేని కార్లు అవి తిరుగుతూ ఉంటాయి. మీరేం కంగారు పడకండి, ఆ రూట్లో రోడ్లు అవి బాగోవు కదా, అందుకని జాగ్రత్త చెప్పాను అంతే. అయినా నేనేం భయపడినాని మీరు ఇందాకే అన్నారుగా, మీరేం భయపడరు లేండి. వస్తాను. సిన్సియర్గా తన డ్యూటీ తను చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకుంటారా? అంతు చూస్తాను. ఈ మాస్టర్ ఫోన్ ఎత్తడేంటి? టైం ఏడైపోయింది, పిల్లలు ఇంతవరకు ఇంటికి రాలేదు. స్కూల్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన 6 ఇంట్లో ఉండేది, వాడు ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు స్కూల్లోనే ఉన్నారా లేక మాస్టర్ ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళి ఉంటాడంటావా? ఎక్కడికైనా తీసుకెళ్తే నాకు చెప్పేవాడే కదా. ఈ ఆడపిల్ల విషయంలో ఈ టెన్షన్లు ఇవి పడలేక ఈ ఆటలు పాడు వద్దన్నాను, కానీ ఇది నా మాటలు సస్తేనా? స్వప్నిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కదూ. స్కూల్ నుండి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రమ్మని చెప్పండి. రోడ్డు మీద నెంబర్ ప్లేట్ లేని కార్లు అవి తిరుగుతూ ఉంటాయి. అజయ్, కొంపదీసి పడేవైనా ఈ దుర్మార్గులు వీళ్ళ పని కోసం ఎంతకైనా తెగిస్తాను. ఈ మాస్టర్ ఏమో ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి మాస్టర్, ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తరేంటి? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? ఇంత లేట్ అయింది ఏంటి? అదే ఫోన్ సైలెంట్లో పెట్టి చూసుకోలేదండి, మర్చిపోయాను. ఇందాకే చూశాను, ఎలాగో వస్తున్నాను కదా, ఫోన్ ఎత్తలేదు అంతే. ఏంటి మాస్టర్ అంత కూల్గా మాట్లాడతారు? నేను అంత కంగారు పడిపోయాను తెలుసా? ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తప్పితే ఎప్పుడు ఇంత లేట్ అవ్వలేదు కదా, నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంత కంగారు? నేను ఉన్నాను కదా. అయినా పాపకు కాస్త తినడానికి ఏమైనా పెట్టండి, చాలా నీరసంగా ఉంది. నాన్న ఫ్రెష్ అయ్యి రూపాయి తిందు కానీ కూర్చోండి మాస్టర్, ఇప్పుడు వస్తాను. ఏంటి మాస్టర్, పాప చాలా డల్గా ఉందేంటి? మీరేమన్నా అన్నారా? నేనేమంటానండి, గోవర్ధన్ గారు మీరు ఇలా కూర్చోండి. చూడండి, తను అలా డల్గా ఉండడానికి రీజన్ వేరే ఉంది. ఏంటది? ఏం జరిగింది? ఎవరైనా గోవర్ధన్ గారు కూల్, ఫస్ట్ నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. మీరు ఇలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఏంటి మాస్టర్ అలా మాట్లాడుతున్నారు? ఏదో జరిగే ఉంటుంది, ఏం జరిగిందో చెప్పండి. మీకు అదే చెప్పేది, కాస్త నిదానంగా మాట్లాడండి. పాప వినిందంటే అనవసరంగా డిప్రెషన్. మాస్టర్ మీకు దండం పెడతాను, నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అదే అంటే సాయంత్రం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ పాప సడన్గా పడిపోయిందండి. పడిపోయిందా? అంటే పరిగెడుతూనే పడిపోయిందా? దెబ్బలు ఏమైనా తగిలాయా? తలకేమైనా తగిలిందా? గోవర్ధన్ గారు కూల్, మీకు అదే చెప్పేది, దెబ్బలు ఏమీ తగలలేదు, ఏమీ కాలేదు. మీరు ఇలా కంగారు పడతారని మీకు ఇందాక విషయం చెప్పలేదు. అయినా వెంటనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు. మరి ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు చెప్పండి. ఏమీ లేదు, ఆయాసం వచ్చి పడిపోయారు అంతే. ఇదివరకు కూడా 1-2 సార్లు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ బ్రీత్ కంట్రోల్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉండేది, కానీ వెంటనే నార్మల్ అయిపోయింది. ఇది కామనే కదా అని అనుకున్నాం, కానీ ఇవాళే సడన్గా పడిపోయింది. డాక్టర్లు కూడా అన్ని టెస్టులు చేశారు. మరి ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం చెప్పారు అసలు? లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయంట. కంగారు పడాల్సింది ఏం లేదు, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అన్నారు అంతే. దాని వయసు ఎంత మాస్టారు? ఈ చిన్నతనంలోనే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏంటి? డాక్టర్ ఏం చెప్పారు? భవిష్యత్తులో దానికి ఇబ్బంది ఏమి లేదు కదా? ఇబ్బంది ఏమీ లేదు, కాకపోతే ఇది బ్రీత్కి సంబంధించిన సమస్య కాబట్టి స్పోర్ట్స్ ఆడడం మానేయాలి అని అన్నారు. మరి నేను అనుకుంటూనే ఉన్నాను ఈ ఆటల వల్ల ఏదో జరుగుతుందని. ఇది నా మాటలు చస్తే నా మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని మాట్లాడకండి. ఇది ఆటల వల్ల వచ్చింది ఏమీ కాదు.
మీరు ఇలాగే తన దగ్గర కూడా మాట్లాడకండి. అసలే స్పోర్ట్స్కు దూరం అవుతున్నానన్న బాధలో ఉంది తను. ఇంకా డిప్రెషన్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. చూడండి, మీరిచ్చే ధైర్యంతోనే తను మామూలు అవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ స్పోర్ట్స్ ఆడగలనన్న ఆశని కల్పించండి. జాగ్రత్త సార్. సరే మాస్టర్, తనతో జాగ్రత్తగానే మాట్లాడతాను. వీలైతే 1-2 రోజులు పూర్తిగా తనతో మంచిగా స్పెండ్ చేయండి. ఇప్పుడు మీ కంపెనీ తనకి చాలా అవసరం. జాగ్రత్త సార్. మరి నేను వస్తాను. సరే మాస్టర్. మన బిడ్డని చల్లగా కాపాడు కీర్తి. నానా స్వప్నిక, స్వప్నిక. తిన్నానా? ఆకలిగా లేదు నాన్న. ఏం తిన్నావని ఆకలి లేకపోవడానికి కొంచెం తిన్నానా? ఏం తినాలనిపించట్లేదు నాన్న. ఆలోచిస్తూ కూర్చుంటే అలానే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైందో డాక్టర్ అంతా చెప్పారుగా. నన్ను స్పోర్ట్స్ ఆడద్దన్నారుగా. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడకపోతే ఒక కప్పులో మునిగిపోతాయా? ఎక్కువగా ఆలోచించకుండా తిన్నానా? స్పోర్ట్స్ అంటే నాకు ప్రాణం నాన్న. నేను ఇంకా జీవితంలో స్పోర్ట్స్ ఆడాలనే ఆలోచన నన్ను ఊపిరాడనంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాను. ప్లీజ్ రా, అలా మాట్లాడుతున్నా ప్లీజ్. నాన్న, మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తానని అమ్మ చెప్పేది కదా. నేను ఏ తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేశాను నాన్న దేవుడు. లేదు నాన్న, నువ్వేం తప్పు చేయలేదు నాన్న. మరి ఎందుకు నాన్న ఆ దేవుడు నాకు ఎన్ని శిక్షలు వేశాడు? నాకు ఎంతో ఇష్టమైన అమ్మను నాకు దూరం చేశాడు. ఆ అమ్మ ఆలోచనల నుండి నిదానంగా దూరం అవుతూ మళ్ళీ అంత ఇష్టాన్ని స్పోర్ట్స్ మీద పెంచుకున్నాను. ఇప్పుడు దానిని కూడా నాకు దూరం చేశాడు. అంటే దేన్నైనా ఇష్టపడమే నేను చేసిన తప్ప. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీ మీద ఇష్టాన్ని పెంచుకోవాలంటేనే భయంగా ఉంది నాన్న. ప్లీజ్ రా, అలా మాట్లాడుతున్నా. నిన్ను కూడా నాకు దూరం చేస్తే నేను ఎలా బతకాలి నాన్న? ప్లీజ్ రా, ప్లీజ్ బంగారు, అలా మాట్లాడుతున్నా. అలా కాకుండా దేవుడు నాకు ఒక మేలు చేస్తే బాగుండు. నాది అచ్చం అమ్మ పోలిక అని ఎప్పుడు అంటూ ఉంటావు కదా. అమ్మలాగే నన్ను కూడా ఆ దేవుడు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్తే బాగుండు. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకూడదు నాన్న. ఇంకో చూడు, నీకేం పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారా లేదా? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాన్న. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, తగ్గిపోతుంది నాన్న. నేను ఏ పాపం చేశానని నా ఇష్టాలు వదిలేసి భయపడుతూ బతకాలి నాన్న? అది మన తలరాత నాన్న. ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. తలరాత అంటే బ్రహ్మరాత. వాడు ఎలా రాస్తే మనం అలా ఆడాల్సిందే. ఆయన ఎందుకు రాస్తాను నాన్న అలా? మనల్ని పుట్టించేది ఆయనే కాబట్టి. నన్ను పుట్టించింది అమ్మ కదా. కాదు నాన్న, మనల్ని కనేది అమ్మ, పుట్టించేది బ్రహ్మ. అంటే అంటే బ్రహ్మదేవుడు బొమ్మల్ని తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతలు రాసి భూమి మీద మనల్ని మనుషులుగా పుట్టిస్తాడు తల్లి. నాకు ఇలా జరగాలని ఆయనే రాశాడా? అవునన్న, పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఆయన మన తలరాతలు రాస్తాడు. నీకు ఇలా జరగడానికి నువ్వు ఇప్పుడు చేసిన తప్పులు లేకపోయినా గత జన్మలో చేసిన తప్పులే కారణం నాన్న. ఎప్పుడో మనకు తెలియని గత జన్మలో చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష వేయడం ఎంత తప్పు నాన్న. మనం ఆ తప్పుని సరిదిద్దలేమా? బ్రహ్మదేవుని అడగలేమా? మనం మనుషులం కదా, ఆయన దగ్గరికి మనం ఎలా వెళతాం, ఆయన ఎలా ప్రశ్నిస్తాం? మనకి ప్రశ్నించే హక్కు ఉందని మా సోషల్ సార్ చెప్పారుగా. అది మనుషుల వరకే నాన్న. దేవుణ్ణి మనం ఎలా ప్రశ్నిస్తాం? అక్కడికి మనం ఎలా వెళ్ళగలుగుతాం చెప్పు? వెళ్ళలేమా నాన్న? అసలు ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడు నాన్న.
4 తలలతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అది ఎక్కడుంటుంది నాన్న? మనం అక్కడికి వెళ్ళలేమా? మనం మనుషులం కదా, అక్కడికి ఎలా వెళతాం చెప్పు? అది పైన చాలా దూరంలో ఉంటుంది. అవునా? అవునులే కానీ పద, అన్నం తిందు కానీ పద నాన్న. నాకు వద్దు నాన్న, ప్లీజ్. ప్లీజ్ అమ్మా, నేను తినిపిస్తాను కదా, నా తల్లి కదా. ఇదిగో, ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. ఈ కొంచెమే. ఇంకా చాలు నాన్న. సరే నాన్న, త్వరగా వచ్చేసి పడుకో. నాన్న, కాసేపు నీ ఫోన్ ఇవ్వవా? దేనికిరా? చిన్న సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నాయి, చూసుకుంటాను. ఇదిగో, ఎక్కువసేపు చూడకుండా కాసేపు చూసి వచ్చి పడుకో, సరేనా? సరే. నాన్న, ఇన్హేలర్ నీ దగ్గరే పెట్టుకో, జాగ్రత్త. BRAHMA బ్రహ్మ. నాన్న చెప్పింది నిజమే. బ్రహ్మదేవుడికి 4 తలలున్నాయి. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈయన గురించి నాన్న చెప్పిన విషయాలు కరెక్టే. నా ఈ దుస్థితికి కారణం ఈయనే. ఈయన నాకు కనిపిస్తే నన్ను ఎందుకు ఇలా చేసావని నిలదీస్తాను. కానీ ఈయన్ని కలవడం ఎలా? ఎక్కడో పైన దూరంగా ఉంటాడని చెప్పారుగా నాన్న. నేను పైకి ఎలా వెళ్ళాలి? నేను పక్షినైనా బాగుండు. ఛీ! స్వామి, ఏమ్మా, ఎవరు నువ్వు? నా పేరు స్వప్నిక. స్వప్నిక, నీ పేరు చాలా బాగుంది తల్లి. ఏంటి ఇలా వచ్చావు? మీరు బ్రహ్మదేవుడే కదా? ఇది బ్రహ్మలోకమే కదా? అవును తల్లి. ఈ బొమ్మలన్నీ మీరే తయారు చేశారా? అవునమ్మా, నేనే చేశాను. నా పనే ఇది. అయితే మా నాన్న చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పాడమ్మా మీ నాన్న? బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని, బొమ్మలు తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతులు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని చెప్పారు. మీ నాన్న చెప్పింది నిజమేనమ్మా. అయితే నాకు అన్యాయం చేసింది మీరేనన్నమాట. ఎందుకు ఇలా చేశారు? నేను ఏ పాపం చేశానని నన్ను శిక్షించారు? నేను నీకేమన్యాయం చేశానమ్మా? ఏం చేశారా? చేసిందంతా చేసి ఏం తెలియనట్లు భలే మాట్లాడుతున్నారే. కలకల్లాడుతూ తిరిగే మా అమ్మ జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిపోయేలా చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే నన్ను ఎందుకు పనికిరంగా అలా చేశారు? నేనేం చేశానమ్మా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారే? బొమ్మల్ని తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతులు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని మీ నోటితో మీరే చెప్పారుగా. ఇప్పుడు ఏమి తెలియనట్లు అడుగుతారే? మమ్మల్ని పుట్టించింది మీరే అయినప్పుడు మా ఈ దుస్థితికి కారణం కూడా మీరే కదా. నేను ఏ పాపం చేశానని నా తలరాత ఎంత దరిద్రంగా రాశారు? నా మీద మీకు ఎందుకంత కోపం? అమ్మా, ఈ బొమ్మ నుదుట ఏం రాసిందో చదువు. చదువు.
అదృష్టవంతులు. వీళ్ళందరి తర్వాత ఎంత అందంగా ఆనందంగా మంచిగా ఉందో. మరి నా రాత ఎందుకు స్వామి ఇలా రాశారు? నేను నీ రాతను కూడా ఇంతే అందంగా మంచిగా రాశాను తల్లి. ఏది మంచి? ఇలా ఎందుకు పనికి రాకుండానా? ఎందుకు స్వామి అబద్ధాలు ఆడతారు? నిజం తల్లి, నేను అందరి రాతల్ని మంచిగానే రాస్తాను. ఎవరి మీద నాకు ప్రత్యేకించి అభిమానం కానీ ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు. నాకు అందరూ సమానం. నేను అందరి రాతల్ని మంచిగానే రాస్తాను. మీరు మంచిగా రాస్తే మరి నా రాతను మార్చింది ఎవరు? నా జీవితాన్ని తారుమారు చేసింది ఎవరు? నీ మానవులు. మానవులా? వాళ్ళేం చేశారు? మీ రాతను వాళ్ళేం చేయగలరు? ఏం చెయ్యగలరా? ఏమైనా చెయ్యగలరు. బ్రహ్మ రాతనే కాదు, బ్రహ్మాండాన్ని సైతం తారుమారు చెయ్యగలరు. ఎంతటి విధ్వంసానికైనా ఒడిగట్టగలరు, ఎంతటి విలయాన్నైనా సృష్టించగలరు. మీ మానవులు దేనికైనా సమర్థులే. ఏమో స్వామి, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆడే పాడే నీ వయసుకు నేను చెప్పేది అర్థం కాదులే తల్లి. అలా కాదు స్వామి, నాకు అర్థమయ్యేలా చెప్పండి. నాకంత అయోమయంగా ఉంది. ఈ సృష్టిలో పంచభూతాలు అనే అద్భుతమైన శక్తులున్నాయి, తెలుసుగా? తెలుసు స్వామి. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఇవేమీ కూడా మనిషి నుండి ఏ చిన్న ప్రతిఫలం ఆశించకుండా మనిషి మనుగడకు ఎంతో సహాయపడుతున్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నాడు. ఆధునికత పేరుతో ఆలోచనారహితంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. పర్యావరణం, సహజ వనరుల రక్షణకు ఏ చిన్న పని చేయకపోగా వాటి వినాశనానికి మాత్రం కారణమవుతున్నాడు. అంటే పంచభూతాలు కలుషితమై అవి నాశనం అవ్వడానికి మనిషే కారణం. కానీ వాటి రక్షణకు సంబంధించిన జాగ్రత్తలను గాలి కొదిలేస్తున్నారు. నువ్విందాక అడిగావే నీ రాతను మార్చింది ఎవరు అని. నీ చుట్టూ ఉన్న సమాజమే. మీ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైపోతున్నాయో లెక్కే లేదు. నీకు ఇలా అవ్వడానికి కూడా అదే కారణం. అంతేకాదు, మీ అమ్మ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కూడా ఆ పరిశ్రమనే కారణం. అవునా? ఎలా? మీ నాన్నకు తెలుసు. ఎలానో ఆయన్నే అడుగు, చెప్తాడు. ఇది నీకు అర్థమవ్వడం కోసం చెప్పిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు, కాలుష్య కారకాలు జనావాసాల మధ్యలో కోకొల్లలున్నాయి. మనిషిలో ఆలోచన, జాగ్రత్త, బాధ్యత పెరగనంత కాలం ఈ ప్రకృతి నాశనం జరుగుతూనే ఉంటుంది. అంతిమంగా మిగిలేది వినాశనమే. మీరు చెప్పేది నేను సైన్స్ పాఠాల్లో చదువుకున్నది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కానీ వీటిని ఆపడం ఎలా? కంపెనీలు, ఫ్యాక్టరీలు కూడా అవసరమే కదా? నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికత, సాంకేతికత మనిషి మెరుగైన జీవనానికి అవసరమే. కానీ అది మనిషి మనుగడకే ప్రశ్నార్థకం కాకూడదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతోంది అదే. దానిని నివారించగలగాలి. అందుకు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. జనావాసాలకు దూరంగా పరిశ్రమలను పెట్టాలి. కానీ పెట్టరు. అలాంటి వాళ్ళు స్వార్థంతో చేసే పనుల వల్ల ఎంతోమంది అమాయకపు ప్రజలు బలైపోతున్నారు. అలాంటి వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్లను మార్చగలిగితే ఈ సమాజం కొంతవరకైనా బాగుపడుతుంది. నీలా బలైపోతున్న వారి జీవితాలను కొంతవరకైనా మార్చగలుగుతారు. అలాగే స్వామి, మీరు చెప్పిన విషయాలన్నీ మా నాన్నతో చెప్తాను. మా ఏరియాలో ఉన్న కంపెనీ నుండే మా పోరాటం ప్రారంభిస్తాము. ఆ కంపెనీ వల్ల మా జీవితాలు ఎలా నాశనం అయ్యాయో వివరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నన్ను దీవించు స్వామి. శుభం భూయాత్. వెళ్ళిరా తల్లి. ఎవరి జీవితం నాశనం కాకూడదు. స్వప్నిక, మా నాన్నతో ఏయ్, కలిసి నాన్న, స్వప్నిక, ఏంటి నాన్న పలవరిస్తున్నావు? కలమైనా వచ్చిందా? కలకాదు నాన్న, నేను బ్రహ్మలోకం వెళ్ళాను. బ్రహ్మదేవుడితో మాట్లాడి వచ్చాను. అందుకే ఎక్కువసేపు ఫోన్ చూడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా పడుకోమని చెప్పింది.
బ్రహ్మదేవుడు అని అదే విషయాలు ఆలోచిస్తూ పడుకొని ఉంటావు, అవే కళ్ళలోకి వచ్చుంటాయి. వెళ్ళి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా కాకు. వచ్చింది కళ అయినా కళలో కనిపించిన విషయాలు మాత్రం వాస్తవాలు నాన్న. ఏంటా వాస్తవాలు? అసలు ఈ కళ్ళలో ఏమొచ్చాయి? నువ్వు చెప్పినట్టే ప్రశాంతమైన బ్రహ్మలోకంలో 4 తలలున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. నేను వెళ్ళేసరికి ఆయన బొమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాడు. నేను ఆయనతో చాలాసేపు మాట్లాడాను. ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు నాన్న. ఏం చెప్పాడు? మన జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు చెప్పినట్టు ఆయన రాసిన రాత కాదు నాన్న. ఇది మనం రాసుకున్న రాత, మనుషులం రాసుకున్న రాత. అంటే అలా మన చుట్టూ ఉన్న సమాజం కొందరి స్వార్థపరులే మన ఈ దుస్థితికి కారణం నాన్న. మన ఏరియాలో ఉన్న ప్లాస్టిక్ ఇండస్ట్రీయే నా ఈ పరిస్థితికి కారణమంట. నేనే కాదు, దానివల్ల ఎంతో మంది బలైపోతున్నారంట. కాబట్టి ఆ కంపెనీని అక్కడ నుండి తీయించేయాలన్న. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. స్వప్నిక, ఇంకా చాలు. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు దాకా పడుకోపో. ఇంత సీరియస్ విషయాలు చెప్తుంటే పడుకో అంటావేంటి నాన్న? ఏంటి నువ్వు చెప్పేది? కళలో వచ్చినవన్నీ నిజమని నమ్మేసి అవి చేస్తూ కూర్చోడానికి ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు. సరే, నాది చిన్నపిల్లల ఆటేలే కానీ మన ఏరియాలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ అయితే ఉందిగా. నువ్వు సోషల్ వర్కే చేస్తున్నావుగా. మన ఏరియాలో జరుగుతున్న పొల్యూషన్ గురించి, ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నీ దృష్టికి ఎప్పుడు రాలేదా నాన్న? స్వప్నిక, ఆ విషయాలన్నీ ఇప్పుడు అనవసరం. నీకు అస్సలు అవసరం లేదు. వెళ్ళి పడుకోపో. వెళ్ళు లోపలికి. నాన్న, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది? అమ్మ ఎలా చనిపోయింది నాన్న? స్వప్నిక, ఏంటి వాడు కొత్తగా? మీ అమ్మ ఆఫీస్ నుంచి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం తెలుసు కదా. అది నిజమేనా నాన్న? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వాడు ఎలా మాట్లాడుతున్నావు? అమ్మ చనిపోవడానికి కూడా ఆ కంపెనీ కారణమని బ్రహ్మదేవుడు చెప్పాను నాన్న. బ్రహ్మ 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 నీకు అనవసరంగా ఆయన గురించి చెప్పినట్టున్నాను. అప్పటి నుంచి అదే పాట పాడుతున్నావు. అయినా ఆయన చెప్పాడంటున్నావుగా, వెళ్ళి ఆయన అడకపోయావా? అడిగాను నాన్న, కానీ ఆయన అది మీ నాన్నకి తెలుసు, ఆయన్ని అడగని అన్నారు. నాకేమీ తెలియదు. మీ అమ్మ యాక్సిడెంట్లోనే చనిపోయింది, నాకు అదే తెలుసు. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. బ్రహ్మ గురించి నువ్వు చెప్పిన విషయాలు, నా కళలో వచ్చిన విషయాలు అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయాయి. అలాంటప్పుడు అదే కళలో బ్రహ్మ చెప్పిన ఈ ఒక్క విషయం మాత్రమే తప్పెందుకు అవుతోంది నాన్న? దీని వెనకాల ఏదో కారణం ఉంది. నా దగ్గర నువ్వేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మ నిజంగా నా యాక్సిడెంట్లోనే చనిపోయిందా? నా మీద ఒట్టేసి చెప్పు. స్వప్నిక, ఇంతకు ముందైతే ధైర్యంగా ఒట్టేసి అవునని నిజమే చెప్పేవాడినమ్మా. కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అంటే మీ అమ్మది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని నాకు మొన్ననే తెలిసింది. మర్డరా? ఎలా? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరు నాన్న వాళ్ళ? స్వప్నిక, ఆ విషయాలు నువ్వు నన్ను అడగకపోవడం, నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది నాన్న. ఎందుకు తెలుసుకోకూడదు? ఎందుకు తెలుసుకోకూడదు? రే 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 ఆ అమ్మని చంపిన వారిని నాన్న, వదిలిపెట్టకు. స్వప్నిక, నాన్న, నాన్న, స్వప్నిక, వాళ్ళని వదిలిపెట్టకూడదు. స్వప్నిక, స్వప్నిక. నాన్న, ఆ అమ్మని చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. లేదు నాన్న, రే ఎమోషన్ అవ్వకు నాన్న, ప్లీజ్ నాన్న, నా మాట వినరా. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నావు? అమ్మని చంపిన వాళ్ళని అడిగేది నీకు అనిపించడం లేదా? పాపం అమ్మ ఎంత మంచిది, తనే తప్పు చేసిందని చంపేశాను నాన్న. అసలు వాళ్ళని స్వప్నిక! నాన్న, ఈ విషయానికి ఎప్పుడు మాట్లాడుతున్నా, ఇంతటితో వదిలేనన్నా, ప్లీజ్ నాన్న. నువ్వేనా నాన్న ఇలా మాట్లాడేది? అమ్మది మడ్డని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఈ పాపంలో నీకు అలా మాట్లాడుతున్నా
వాళ్ళు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు నాన్న. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినందుకే మీ అమ్మని నిర్దాక్షిణ్యంగా పట్టున పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా చేయాలని చూస్తే వాళ్ళు మనల్ని బతకనివ్వరు నాన్న. వాళ్ళ ఆర్థిక బలంతో మనం పోరాడలేవురా. వాళ్ళు ఏదో చేస్తారని భయపడి ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళని వదిలేయాలా? లేదు నాన్న, వాళ్ళని స్వప్నిక, ఈ విషయం గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను చచ్చిన తొట్టే. వెళ్ళి లోపలికి వెళ్ళు. భార్య చావుకి కారణం తెలిసి ఏమీ చేయలేని పరిస్థితి. కన్న బిడ్డకి ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికే దుస్థితి. భగవంతుడా, నేను ఏ పాపం చేశానయ్యా? స్వప్నిక రెడీనా? వెళ్దామా? స్వప్నిక, ఏంటిది ఈ డ్రెస్ వేసావు? స్కూల్ యూనిఫామ్ ఏది? నీ బ్యాగ్ ఏది? స్కూల్కి రావట్లేదు నువ్వు? స్వప్నిక, ఏంటి ఈ బట్టలు వేసుకున్నావు? నిన్నే అడిగేది, సమాధానం చెప్పవే. ప్రాక్టీస్ కోసం నాన్న. ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏంటి? ఏంటి మాస్టారు, డాక్టర్ గారి మాటలు లెక్క చేయకుండా నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా మళ్ళీ మీరిద్దరు మొదలైస్తారా? సార్కి ఏం తెలియదు నాన్న, ఇది నా డెసిషన్. ఈ డెసిషన్ నీకు పిచ్చి పట్టిందా? డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసుగా? పరిగెత్తితే పోతాను అన్నారు, అంతేగా. స్వప్నిక, ఉండి మాత్రం చేసేదేముంది? ఆ విషయం గురించి మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే అని నీ మీద ఒట్టు పెట్టుకొని నా నోరు ముంచాగా. అందుకే నేను మాట్లాడను, చేతులతోనే చూపిస్తాను. నేషనల్స్లో గెలిచి మీడియా అందరి ముందు ఆ కంపెనీ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, ఎందరి జీవితాన్ని బుక్కిపాలు చేసిందో మొత్తం వివరిస్తాను. దాంతో చచ్చినట్లు ఆ కంపెనీ మూసేయక తప్పదు. నేను గెలవడం కోసం కాదు, ఆ కంపెనీని మూయించడం కోసం పరిగెడతాను. తప్పకుండా గెలిచి తీరుతాను. మాస్టరు, ప్రాక్టీస్కి వెళ్దామా? స్వప్నిక, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు తల్లి. మా అమ్మ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి, నా బ్రతుకు ఇలా నాశనం కావడానికి కారణం ఈ ఏరియాలో ఉన్న చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీనే మాస్టారు. దాన్ని మూయించేదాకా నాకు మనసాధ్యం లేదు. వాళ్ళకి ఎదురెళ్తే మనం బతకలేము నాన్న. వాళ్ళు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు నాన్న. నువ్వు అన్నది కరెక్టే నాన్న. వాళ్ళకి ఎదురెళ్తే ఆ దుర్మార్గులు మనల్ని బ్రతకనివ్వరు. అందుకే మనం ఎదురెళ్ళట్లేదు, డైరెక్ట్గా వెళ్తున్నాం. మనం ఈ ప్రయత్నంలో ఉన్నామన్న విషయం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. తెలిసేసరికి వాడు ఉండడు, వాడి కంపెనీ ఉండదు. మాస్టరు, నాకు బాగా ప్రాక్టీస్ చేయించండి. నన్ను ఈ పోటీల్లో గెలిచేలా చేయండి. అలాగేనమ్మా, తప్పకుండా నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన టెక్నిక్స్ అన్నీ నీకు నేర్పిస్తాను. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నీ కృషి, నీ పట్టుదలే నిన్ను గెలిచేలా చేస్తాను. మీకు అది పిచ్చి పట్టిందా? అదంటే తెలియని పిల్ల ఏదో తెలియక మాట్లాడుతుంది. మీరు కూడా అన్ని తెలిసి ఇలా మాట్లాడతారేంటి? ఈ పరిస్థితుల్లో ఇది రన్నింగ్లో పాల్గొనడం ఎంత ప్రమాదమో తెలుసు కదా. నేను రన్నింగ్ చేయనంత మాత్రాన ఏ ప్రమాదం లేకుండా బ్రతికేస్తానన్న గ్యారంటీ ఏమైనా ఉందా నాన్న? బాత్రూంలో కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదో వెహికల్ గుద్దేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాగా. వీటిలో దేన్నైనా మనం ఆపగలమా? జరిగేది జరగక మానదు. మన చేతుల్లో ఏమీ లేదు, ప్రయత్నం తప్ప. సో మనం గెలుస్తామన్న ఆశతోనే నేను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత దైవాధీనం. ప్లీజ్ నాన్న, నన్ను ప్రాక్టీస్కి వెళ్ళండి. గోవాకు గారు, తను చిన్నపిల్లైనా చాలా చక్కగా చెప్పిందండి. ప్రయత్నిస్తేనే
గెలిపో ఓటము ఏదో ఒక ఫలితం దక్కుతుంది. ప్రయత్నాన్ని ముందే ఊహించుకొని భయపడి కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. అయినా నేను మీకు చెప్పేదేముంది, తనను ధైర్యంగా దీవించి పంపండి, ఖచ్చితంగా విజయం సాధించుకొని వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. మాస్టారు, తనకి బాగా ప్రాక్టీస్ చేయించండి. తను తప్పకుండా గెలిచి తీరాలి. నాన్న ఆగండి, నేను మాట్లాడాలి, మీడియాతో మాట్లాడాలి. నేషనల్ లెవెల్లో మీడియా మొత్తం లైవ్ ఇస్తుంది, నేను మాట్లాడాలి. ముందు హాస్పిటల్కి వెళ్తానన్నా. నేను ఆశించిందిదే కదా, ఇదే నాకు కరెక్ట్ టైం, నేను మాట్లాడాలి. నాన్న హాస్పిటల్కి వెళ్దాం నాన్న. ఒక్క 2 నిమిషాలు నాన్న, నేను మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నేను ఈ చిన్న వయసులోనే ఏ దుస్థితిలో ఉండడానికి కారణం మా ఏరియాలో ఉన్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ. నేనే కాదు, దానివల్ల చాలా మంది ఊపిరితిత్తుల రోగాల బారిన పడ్డారు. దాని మీద రిపోర్ట్ తయారు చేస్తున్న మా అమ్మను ఆ కంపెనీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కాబట్టి వాళ్ళ దుర్మార్గాలని మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడి దాకా వచ్చాను. కాబట్టి అలాంటి ఫ్యాక్టరీలు ప్రజలు నివసిస్తున్న ఇళ్ల మధ్యలో ఉండకూడదు, వాటిని సీజ్ చేయాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. అంతేకాదు, మన దేశంలో ఎక్కడ ఇలాంటి ప్రమాదం
మీకు దండం పెడతాను. ప్రజలు ప్రాణాలని కాపాడండి. నాన్న, సారీ నాన్న. అమ్మా స్వప్నిక, స్వప్నిక. నాన్న నాన్న, నాన్న నాన్న నాన్న. స్వప్నిక, నాన్న అమ్మా స్వప్నిక. స్వప్నిక, ఏయ్, స్వప్నిక, 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 ఒక్కరు కాదు, ఉన్న ఇద్దరిని పోగొట్టుకున్నాను. నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు. నేను సాధించింది ఏమీ లేదు. రోజు చస్తూ బతుకుతున్నాను. భగవంతుడా, నా రాతి రాసే వెంటయ్యా. గోవర్ధన్ గారు, గోవర్ధన్ గారు. సార్ కంగ్రాట్ సార్. దేనికి? మన స్వప్నిక కళ నెరవేరినందుకు. అవునండి, మన స్వప్నిక వీడియో వైరల్ అయ్యి ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళింది. ప్రభుత్వం వెంటనే ఈ ఏరియాలో ఉన్న ఆ చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీని వెంటనే సీజ్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. నిజమా? అవును సార్. అంతేకాదు, ఎక్కడెక్కడైతే జనావాసాల దగ్గరగా ఇలాంటి ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయాలని ఆర్డర్స్ కూడా పాస్ చేసింది సార్. అవును సార్. స్వప్నిక, విన్నావా? కీర్తి, కీర్తి, విన్నావా? మాస్టర్ ఏం చెప్తున్నారు విన్నావా? మీరు అనుకున్నది సాధించారు. మీరు లేకపోయినా ఈ సమాజంలో ఎందరికో జీవితాలను ఇచ్చారు. ఈ ఆనందంతో నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను. ఈ ఆరోగ్యకరమైన సమాజంలో మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను నాన్న. మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. గోవర్ధన్ గారు, మీలా కొంతమంది అయినా ఈ సమాజం కోసం ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న సమస్యల్ని కొంతవరకైనా పరిష్కరించుకోగలరు. అయినా మీరు ముగ్గురే సార్. హ్యాట్స్ ఆఫ్ టు యు. మాస్టరు, ఇదంతా నా చిట్టి తల్లి చూపించిన ధైర్యమే మాస్టరు. తన పోరాటం తన ఒక్కదానితోనే ఆగిపోకూడదు. తను ఎందరికో ఆదర్శం కావాలి. సమాజంలో ఉన్న సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రశ్నించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందుకే నా చిట్టి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సమాజం కోసం నేనే ముందడుగు వేస్తున్నాను. గోవర్ధన్ గారు, నేను కూడా నా వంతుగా ఈ సమాజం కోసం కృషి చేస్తానని నేను కూడా మీతో పాటు ప్రమాణం చేస్తున్నాను. నాగరాజు గారు, అలాగే సెట్ అండ్ లైటింగ్ సహకారం అందించింది సురభి ఉమాశంకర్ గారు. కిరణ్ పాత్రలో రాఘవ, సురభి రాఘవ. స్వప్నిక పాత్రలో సురభి వాగ్దేవి. పవన్ కళ్యాణ్ అజయ్ పాత్రలో, బ్రహ్మదేవుడిగా దిలీప్. ఇంకా నేను శ్రీనివాసరావు పోలదాసు. ఈ నాటిక రచనా దర్శకత్వం కూడా నాదే. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. 1 minute సీను. పాండునగరం పాండు వెంటనే ఒక అరగంటలోనే బహుమతి ప్రదాన సభ జరుగుతుంది. అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం.
ఒక 500 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందించారు.